సామెతలు 6వ అధ్యాయంలో గిద్యోనును గూర్చిన వివరణ మనం చూడవచ్చు. దెబోరా కాలంలో ఇజ్రాయెలు దేశం 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉంది. ఆ తర్వాత వారు మరలా దేవుని దృష్టికి దోషులైన కారణం బట్టి దేవుడు వారిని 7 సంవత్సరాల పాటు మిద్యానీయుల చేతికి అప్పగించాడు. మిద్యానీయులు పెట్టిన బాధను బట్టి వారు మిక్కిలి హీన దశకు చేరుకున్నారు. ఆ హీన దశలో నుండి వారు యెహోవాకు మొరపెట్టగా మిద్యానీయుల చేతిలో నుండి వారిని విడిపించడానికి దేవుడు గిద్యోనును పిలిచాడు. గిద్యోను అనగా పడద్రోయువాడు అని అర్థం వస్తుంది. గిద్యోను జీవితంలో కలిగిన కొన్ని అనుభవాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గిద్యోను మిద్యానీయులకు భయపడి గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకొనుచుండగా దేవుడు అతనిని పిలిచాడు. గిద్యోను మనష్షే గోత్రానికి చెందినవాడు. ఆ కుటుంబంలోనే అతడు చిన్నవాడు. మీరు గనక గమనించినట్లయితే ఒక బలహీనులను, తక్కువ స్థాయి వాడిని దేవుడు ఎన్నుకొని మిద్యానీయుల చేతి నుండి ఇజ్రాయెల్ ప్రజలను కాపాడడానికి గిద్యోనును ఎన్నుకున్నాడు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, నేను మనష్షే గోత్రంలోనే ఎన్నికలేని వాడను అని చెప్పిన గిద్యోనును దేవుడు ఏమని సంబోధించాడో తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని. ఈ రోజున నీవు కూడా గిద్యోను వలె నేను ఎన్నికలేని వాడను, తక్కువ స్థాయి వాడను, నాకు ఏమీ చేత కాదు, నా వల్ల కాదు, నాకు ధైర్యం సరిపోదు అని నీవు అనుకుంటున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మనుషులు నిన్ను తక్కువ వాడిగా చేస్తూ ఉండవచ్చు, ఏమీ రానివాడిగా చూస్తూ ఉండవచ్చు. కానీ నా దేవుడు నిన్ను అలా చూడడం లేదు. ఎందుకు తెలుసా? నీవు ఆయన చేతులతో ప్రత్యేకంగా చేయబడిన వాడివి. తల్లి అయినా మరుస్తుందేమో కానీ ఆయన మాత్రం నిన్ను విడువడు. గుర్తుపెట్టుకో, దేవుడు గిద్యోనును తన బలహీనతలో పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని ఎలా అయితే పిలిచాడో అలాగే నిన్ను కూడా బలవంతుడా అని పిలుస్తున్నాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దేవుని పిలుపుకు లోబడిన గిద్యోను కేవలము 300 మంది సైన్యంతోనే అతి భయంకరులైన 1,35,000 మంది మిద్యానీయులను దేవుని సహాయంతో తరిమి కొట్టాడు. ఇది కేవలము గిద్యోను గొప్పతనమో లేక ఆ సైన్యం గొప్పతనమో కాదు, కానీ దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడడం వల్ల మాత్రమే ఇది జరిగింది. ఒక సాధారణమైన వ్యక్తి అసాధారణమైన పనులు చేయడానికి ప్రాముఖ్యమైన కారణం దేవుని మాటకు లోబడ్డం. గిద్యోను దేవుని మాటకు లోబడి ఘన విజయం సాధించాడు. మరి మనం కూడా దేవుని మాటకు లోబడి అలాగే అద్భుతమైన కార్యాలు చేయదుము గాక. ఆమేన్.